హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో జేఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. లెట్ y ఈజ్ ఈక్వల్ టు y ఆఫ్ ఎక్స్ బీ ద సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎక్స్ క్యూబ్ డివై ప్లస్ xy మైనస్ 1 టైమ్స్ dx ఈక్వల్ టు 0. x ఈజ్ స్ట్రిక్ట్లీ పాజిటివ్ అండ్ y ఆఫ్ 1/2 ఈక్వల్ టు 3 మైనస్ c, దెన్ y ఆఫ్ 1 ఈక్వల్ టు హౌ మచ్. సో ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ముందు తీసుకుంటే ఎక్స్ క్యూబ్ డివై ప్లస్ xy మైనస్ 1 ఇంటూ dx ఈక్వల్ టు 0. ఇది ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకి డివై బై డిఎక్స్ క్రియేట్ చేద్దాం. సో దానికోసం డిఎక్స్తో డివైడ్ చేస్తే ఎక్స్ క్యూబ్ డివై బై డిఎక్స్ ప్లస్ xy మైనస్ 1 ఈక్వల్ టు 0. డిఎక్స్తో డివైడ్ చేశాను బోత్ సైడ్ మొత్తం ఎంటైర్ ఈక్వేషన్ని. నౌ ఇప్పుడు ఎక్స్ క్యూబ్తో డివైడ్ చేద్దాం. సో డివై బై డిఎక్స్ ప్లస్ xy మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్ అంటే బై ఎక్స్ క్యూబ్ అంటే y బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్ అనేది అటువైపు వెళ్తే 1 బై ఎక్స్ క్యూబ్. ఇదే ఫార్మాట్లో ఉంది మనకి. ఈ ఫార్మాట్ వచ్చేసరికి డివై బై డిఎక్స్ ప్లస్ పీవై ఈక్వల్ టు క్యూ ఫార్మాట్లో ఉంది. ఇక్కడ పీ వాల్యూ వచ్చేసరికి 1 బై ఎక్స్ స్క్వేర్, క్యూ వచ్చేసరికి 1 బై ఎక్స్ క్యూబ్. డివై బై డిఎక్స్ ప్లస్ పీవై ఈక్వల్ టు క్యూ. వై అనేది డిపెండెంట్ వేరియబుల్, ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, స్టాండర్డ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషనే కదా ఇది, ఎల్డిఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో దీన్ని సాల్వ్ చేయడం మనకి ఎలా వచ్చంటే ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి ఫస్ట్. ఈ పవర్ ఇంటిగ్రల్ పీ ఇంటూ విత్ రెస్పెక్ట్ టు ఇండిపెండెంట్ వేరియబుల్ డిఎక్స్. ఇక్కడ పీ కూడా మనకి ఫంక్షన్ ఎక్సే కదా, సో విత్ రెస్పెక్ట్ ఎక్స్ డిఫరెన్షియేషన్ చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి. సో పీ వాల్యూ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ అంటే 1 బై ఎక్స్ డెరివేటివ్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో ఈ పవర్ మైనస్ 1 బై ఎక్స్ అనేది మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చింది. సో ఈక్వేషన్ సొల్యూషన్ ఏమవుతుంది, వై ఇంటూ డిపెండెంట్ వేరియబుల్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈ పవర్ మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఇటువైపు ఏదైతే ఉందో క్యూ, ఆ క్యూ వాల్యూని డైరెక్ట్గా రాసేస్తాం ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇది ఎలా రాశానంటే మనకి ఫార్ములా లాంటిది ఉంది, అంటే మనకి డెరివేషన్ చేసాం మనం. వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో వై ఇంటూ ఈ పవర్ మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు దీన్ని ఇంటిగ్రేషన్ వాల్యూ మనకు కావాలి. సో దాని పర్పస్ నేనేం చేస్తున్నాను అంటే మైనస్ 1 బై ఎక్స్ని టీ అనుకుందాం. సో మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు టీ అయితే మైనస్ 1 బై ఎక్స్ డెరివేటివ్ ఏంటిది, 1 బై ఎక్స్ అయితే మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్, మైనస్ 1 బై ఎక్స్ అయితే 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు డిటీ. సో 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ వరకు డిటీ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్. సో ఈ పవర్ టీ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ వరకు మనం డిటీ రాస్తాము. ఇంకా ఎంత మిగులుతుంది, ఇక్కడ 1 బై ఎక్స్ మిగులుతుంది. 1 బై ఎక్స్ అంటే మైనస్ టీ, సో మైనస్ టీ ఇది ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. వై ఇంటూ ఈ పవర్ మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ ఇంటిగ్రల్ టీ ఇంటూ ఈ పవర్ టీ. ఇక్కడ ఆల్జీబ్రిక్ వచ్చేసరికి మనకి టీ, ఇది ఫస్ట్ ఫంక్షన్. ఈ ఇంటిగ్రల్ ఈ పవర్ టీ అంటే ఈ పవర్ టీ మైనస్ ఇంటిగ్రల్ అగైన్ మనకి టీ యొక్క డెరివేటివ్ 1 ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ టీ ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో వై ఇంటూ ఈ పవర్ మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ టీ వాల్యూ ఎంత, సేమ్ మళ్ళీ అగైన్ ఈ పవర్ టీ. సో మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ఈ పవర్ టీ మైనస్ టీ టైమ్స్ ఈ పవర్ టీ ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో టీ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసాం, మైనస్ 1 బై ఎక్స్. సో వై ఇంటూ ఈ పవర్ మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ మైనస్ ప్లస్ 1 బై ఎక్స్ ఈ పవర్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో ఈ మొత్తం ఈక్వేషన్ని కూడా నేను ఈ పవర్ 1 బై ఎక్స్తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు నాకు ఈ పవర్ మైనస్ 1 బై ఎక్స్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది కదా. సో వై ఇంటూ వై ఈక్వల్ టు 1 ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ 1 బై ఎక్స్. మొత్తం ఈ పవర్ 1 బై ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ 1, ఈ వాల్యూ 1, ఈ వాల్యూ 1. సో ఈ వచ్చిన ఈక్వేషన్ ఇది. సో మనకి ఒక వాల్యూ ఇచ్చేసాడు. దీని అర్థం ఏంటంటే y ఆఫ్ 1/2 ఈక్వల్ టు 3 మైనస్ c అంటే మీనింగ్ ఎక్స్ ప్లేస్లో 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది 3 మైనస్ c అనేది వచ్చింది.
అలానే ఇక్కడ ఈ క్వశ్చన్కి అర్థం ఏంటంటే ఎక్స్ వాల్యూ 1 ఇస్తే వై వాల్యూ ఎంత, అంటే ఇన్పుట్ 1 ఇస్తే అవుట్పుట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఇన్పుట్ ఎంత ఇచ్చాము 1/2, అవుట్పుట్ ఎంత వచ్చింది 3 - c అనేది జనరేట్ అయింది. ఏది సొల్యూషన్ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. 1/2, 3 - c. సో 1/2, 3 - c అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎక్స్ ప్లేస్లో 1/2 ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది ఇంకా సింప్లిఫై చేసాం కదా, ఇక్కడ దీంట్లో చేద్దాం. సో 3 - c ఈజ్ ఈక్వల్ టు 1 + 1/1/2 2 + c ఇంటూ e పవర్ 1/1/2 అంటే e స్క్వేర్. సో 3 - c ఈజ్ ఈక్వల్ టు 3 + c ఇంటూ e స్క్వేర్. 3 - 3 0, మనకి c వాల్యూ ఎంత వస్తుంది -e/e స్క్వేర్ అంటే -1/e వస్తుంది. సో మనకి వచ్చిన c వాల్యూ ఎంత -1/e. ఆ c వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈ ఈక్వేషన్ ఎలా మారుతుంది మనకి y ఈజ్ ఈక్వల్ టు 1 + 1/x ప్లస్ c ప్లేస్లో -1/e. సో -1/e ఇంటూ e పవర్ 1/x. c వాల్యూ మనకి -1/e వచ్చింది. సో ఇది ఇదే రిక్వైర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనకి ఏం కావాలి, మనకి y(1) అడుగుతున్నాడు. సో x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఎంత. సో x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ 1 + 1 2 - 1/e ఇంటూ e అవుతుంది. x ప్లేస్లో 1 పెడితే సో ఈ క్యాన్సిల్ అయిపోతే 2 - 1 ఎంత 1. సో ఆన్సర్ ఈజ్ 1. లాస్ట్కి 1 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. లెట్ y = y(x) బి ద సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే y ఇన్ టర్మ్స్ ఆఫ్ x ఉంది. సో ఇది సొల్యూషన్. ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చేసరికి x log x × dy/dx + y = x² log x to the base e, వేర్ x is strictly greater than 1. ఇఫ్ y(2) = 2 అంటే x వాల్యూ 2 ఇస్తే అవుట్పుట్ కూడా 2 వచ్చింది. 2, 2 అనే ఆర్డర్డ్ పేరు సాటిస్ఫై చేస్తుంది వచ్చిన ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్కి. దెన్ y ఆఫ్ ఈ వాల్యూ ఎంత, ఇక్కడ రాసాను చూసారా బాక్స్లో, ఇది మనకి ఆన్సర్. ఈ ఆన్సర్ రావాలి. సో ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ జేఈ. ఇచ్చిన ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకుందాం. ఏమి ఇచ్చాడంటే x × log(x to the base e dy/dx ప్లస్ y టైమ్స్ y = x² log x to the base e. ఇది న్యాచురల్ లాగర్థమే, ఇక్కడ కూడా న్యాచురల్ లాగర్థం ఉంది. సో మనకి ఈ న్యాచురల్ లాగర్థం యొక్క అంటే dy/dx ముందు కోఎఫిషియంట్ ఎంత ఉండాలి 1 ఉండాలి. దాని పర్పస్ నేను ఏం చేస్తున్నాను అంటే ఈ x log xతో డివైడ్ చేస్తున్నాను ఎంటైర్ ఈక్వేషన్ని. సో dy/dx ప్లస్ y × 1/x log x to the base e ఈక్వల్ టు x log xతో డివైడ్ చేస్తే ఇక్కడ ఏం మిగులుతుంది x. ఇదే ఫార్మాట్లో ఉంది. dy/dx ప్లస్ py = q ఫార్మాట్లో ఉంది. ఇక్కడ p అనేది q అనే రెండు కూడా ఫంక్షన్స్ ఇన్ x. ఇది p, ఇది q. అదవుతుంది. ఇక్కడ p అంతా 1/x log x, q వచ్చేసరికి x. సో మనకి pqలు రెండు ఉన్నాయి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎలా వస్తుంది మనకి e⁻∫p ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇఫ్ ఇదే ఫంక్షను ఎక్స్లో ఫంక్షను pdx ఇంటిగ్రల్ 1/x log x dx. సో 1/x log x యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ మనకు కావాలి. సో దీని పర్పస్ నేనేం చేస్తున్నాను, log xని ఇక్కడ ఉన్న log xని t అనుకుంటున్నాను. log x t అనుకుంటే మనకి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ రాస్తున్నాను. log xని t అనుకుంటే 1/x dx వాల్యూ dt. సో 1/x dx ప్లేస్లో ఏం రాయొచ్చు, ఇక్కడ 1/x dx ప్లేస్లో dt రాయొచ్చు. log x ప్లేస్లో t, సో 1/t dt. ఇంటిగ్రల్ 1/t అంటే log t టు ద బేస్ e. సో e⁻ log t టు ద బేస్ e అంటే ఏమొస్తుంది ఆప్షను, e అనేది పైకి వెళ్తుంది, t కిందకు వస్తుంది. t అనేది మనకు ఆన్సర్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత అంటే t ఆల్రెడీ మనం ఏమనుకున్నాం log x అనుకున్నాం. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ log x. ఇది అర్థం కావాలి ముందు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేషన్. సో ఒకసారి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, డిపెండెంట్ వేరియబుల్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ విచ్ ఈజ్ log x
ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ వాల్యూ ఎంత ఇక్కడ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రల్ ఎక్స్ లాగ్ ఎక్స్ వాల్యూ ఎంత మనకి ఎక్స్ లాగ్ ఎక్స్ అంటే మనకి హైలైట్ ఫంక్షన్ తీసుకుంటే మనకి లాగర్థంని ఫస్ట్ ఫంక్షన్ అనుకోవాలి. సో లాగ్ ఎక్స్ ఇంటిగ్రల్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో ఎక్స్ స్క్వేర్ బై 2 టైమ్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ 1/2 ఇంటిగ్రల్ ఎక్స్ అంటే మళ్ళీ అగైన్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో ఎక్స్ స్క్వేర్ బై 2 లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 4 ప్లస్ కాన్స్టెంట్ ఇక్కడ వై ఇంటూ లాగ్ ఎక్స్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్లో ఏమి ఇచ్చాయంటే 2, 2 అనే ఆర్డర్డ్ పేరు సాటిస్ఫై చేస్తుంది. అంటే ఎక్స్ వాల్యూ 2 ఇస్తే వై వాల్యూ 2 వస్తుంది అని అర్థం. ఇన్పుట్ 2 ఇస్తే అవుట్పుట్ వాల్యూ 2. సో ఇన్పుట్ అంటే ఎక్స్, అవుట్పుట్ అంటే వై వాల్యూ. సో 2, 2 అనే ఆర్డర్డ్ పేరు సాటిస్ఫై చేస్తుంది. సో సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇచ్చిన ఇది జనరల్ సొల్యూషన్, మనం ఫైండ్ అవుట్ చేసిన జనరల్ సొల్యూషన్. ఈ 2, 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2 ఇంటూ లాగ్ 2 ఈక్వల్ టు 2 స్క్వేర్ బై 2 అంటే 2 లాగ్ 2 మైనస్ 4/4 1 ప్లస్ కాన్స్టెంట్. 2 లాగ్ 2 మైనస్ 2 లాగ్ 2 0, సి వాల్యూ ఎంత 1. సో సి వాల్యూ 1 కాబట్టి ఇక్కడ సి వాల్యూ ప్లేస్లో 1 పెడుతున్నాను. ఓకేనా. ఇప్పుడు ఈ జనరల్ సొల్యూషన్లో వై ఆఫ్ ఈ వాల్యూ ఎంత అంటే ఎక్స్ ఈక్వల్ టు ఈ అయితే వై వాల్యూ హౌ మచ్ అని అడుగుతున్నాడు. సో ఈ అనేది ఇన్పుట్ ఇస్తుంది, అవుట్పుట్ ఏమొస్తుంది. సో ఇక్కడ మనం ఈ వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్ ప్లేస్లో ఈ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏమొస్తుంది అప్పుడు వై ఇంటూ లాగ్ ఈ వాల్యూ ఎంత 1 ఈక్వల్ టు ఈ స్క్వేర్ బై 2 లాగ్ ఈ అంటే అగైన్ మళ్ళీ 1 మైనస్ ఈ స్క్వేర్ బై 4 ప్లస్ 1. సో వై ఈజ్ ఈక్వల్ ఈ స్క్వేర్ బై 2 మైనస్ ఈ స్క్వేర్ బై 4 ఈజ్ ఈ స్క్వేర్ బై 4 ప్లస్ 1 అంటే దాని అర్థం ఎంత ఈ స్క్వేర్ ప్లస్ 4/4. ఇది మనకి కావాల్సిన అవుట్పుట్. అదే కదా ఇక్కడ మనం వచ్చింది 4 ప్లస్ ఈ స్క్వేర్ బై 4 ఆర్ ఈ స్క్వేర్ ప్లస్ 4/4. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు y ఆఫ్ x ఈజ్ ద సొల్యూషన్ కర్వ్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దిస్ ఈజ్ డిఈ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది. దాని యొక్క ఇన్పుట్ వాల్యూ ఎక్కడ నుంచి ఎక్కడ దాకా ఉండాలంటే క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to π/3 అంటే ఫస్ట్ క్వాడ్రంట్లోనే ఉంది 0 నుంచి 60 డిగ్రీ వరకు. y ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అంటే ఈ వచ్చే సొల్యూషన్ ఏదైతే ఉంటుందో డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషను, ఆ సొల్యూషను ఒక ఆర్డర్డ్ పేరుని సాటిస్ఫై చేస్తుంది. సో ఆర్డర్డ్ పేరు ఏంటంటే 0, 1 x 0 అయితే y వాల్యూ 1. దెన్ y ఆఫ్ π/6 ఎంత అని అడుగుతున్నాడు. అంటే x వాల్యూ π/6 ఇస్తే y వాల్యూ ఎంత వస్తుంది. ముందు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సొల్యూషన్ అంటే నథింగ్ బట్ ఏంటి, ఇక్కడ డెరివేటివ్ అనేది ఉండకూడదు. ఈ ఒరిజినల్ కర్వ్ ఏంటో కనుక్కోవాలి మనం. ఇచ్చిన కర్వ్ ఏంటి dy/dx ప్లస్ y tan x ఈక్వల్ టు x secant x. మనం అసలు డైరెక్ట్ స్టాండర్డ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చేసాడు. ఇది ఏ ఫార్మేట్లో ఉందంటే dy/dx ప్లస్ py ఈక్వల్ టు q ఫార్మేట్లో ఉంది. ఇక్కడ y అనేది డిపెండెంట్ వేరియబుల్. సో p ప్లేస్లో ఏముంది ఇక్కడ tan x, q ప్లేస్లో x secant x ఉంది. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది e పవర్ ఇంటిగ్రల్ pdx. సో tan x dx. ఇంటిగ్రల్ tan x అంటే log mod secant x. సో ఇక్కడ మనకి x అనేది ఇక్కడ ఉంది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది, x బిలాంగ్స్ టు దిస్ ఇంటర్వెల్. సో secant x అనేది పాజిటివ్ కాబట్టి మాడ్యులస్ రిమూవ్ చేసేయచ్చు. సో ఈ పవర్ log secant x టు ద బేస్ e. సో దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది secant x. ఈ log e టు ద బేస్ e secant x కిందకు వచ్చేస్తుంది. secant x అనేది మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది వచ్చింది మనకి secant x. సో ఇప్పుడు మనకి సొల్యూషన్ ఏమవుతుంది అంటే డిపెండెంట్ వేరియబుల్ y కదా ఇక్కడ, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ secant x ఈక్వల్ టు ఇంటిగ్రల్ q వాల్యూ x secant x ఇంటూ secant x మళ్ళీ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ secant x dx. సో y secant x ఈక్వల్ టు ఇంటిగ్రల్ x ఇంటూ secant స్క్వేర్ x dx. సో దీని వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం, ఈ secant x స్క్వేర్ xకి మనకి ఇంటిగ్రేషన్ వాల్యూ మనకి తెలుసు. ఇంటిగ్రల్ secant స్క్వేర్ x అంటే tan x. సో ఫస్ట్ ఫంక్షన్ ఇది, సెకండ్ ఫంక్షన్ ఇది. ఫస్ట్ ఫంక్షన్ ఇది తీసుకుంటే x ఇంటూ ఇంటిగ్రల్ secant స్క్వేర్ x tan x మైనస్ ఇంటిగ్రల్ f డాష్ x వాల్యూ ఎంత 1. ఇంటిగ్రల్ secant స్క్వేర్ x అంటే tan x dx. సో x tan x
మైనస్ ఇంటిగ్రల్ tan x అంటే log secant x. మాడ్యులస్ ఉండాలి, కానీ మాడ్యులస్ అవసరం లేదు. ఎందుకని పాజిటివ్ ఫస్ట్ క్వాడ్రంట్లోనే ఉంది 0 to π/2 ఇంటర్వెల్, 0 నుంచి 60 డిగ్రీ వరకు. సో పాజిటివ్ ఉంటుంది కాబట్టి ఆల్వేస్ మనం log secant x రాస్తాను ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇది y secant x వాల్యూ. మనకి ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇది మనకి జనరల్ సొల్యూషన్. ఈ జనరల్ సొల్యూషన్కి మనకి పర్టికులర్ సొల్యూషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. పర్టికులర్ సొల్యూషన్, జనరల్ సొల్యూషన్ అంటే ఏంటో నేను చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో. సో ఇప్పుడు 0,1 అనేది సాటిస్ఫై చేస్తుంది ఈ ఈక్వేషన్. సో 0,1 దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x ప్లస్లో 0, y ప్లస్లో 1. 1 ఇంటూ సీకెంట్ 0 ఎంత 1. x 0 పెట్టేసి మొత్తం ఎంత 0 అయిపోతుంది. 0 మైనస్ లాగ్ సీకెంట్ 0 అంటే log 1 ప్లస్ c ఇంప్లస్ c ఈక్వల్ ఎంత log 1 ఎలాగో 0 కాబట్టి c వాల్యూ 1. సో c ప్లేస్లో 1 పెడుతున్నాను. 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటి? y secant x ఈక్వల్ టు x tan x మైనస్ log secant x ప్లస్ 1. దీన్ని మనం జనరల్ సొల్యూషన్ అంటాము. దీన్ని ఇప్పుడు పర్టికులర్ సొల్యూషన్ అంటాం. పర్టికులర్ సొల్యూషన్ అని ఎందుకు అంటున్నామంటే మనం ఈ c వాల్యూ మనకి కాన్స్టెంట్ వాల్యూ 1గా ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు, అందువల్ల ఇది పర్టికులర్ సొల్యూషన్. సో ఇప్పుడు దెన్ y ఆఫ్ π/6 ఎంత అని అంటున్నాడు. సో x వాల్యూ π/6 ఇస్తే y వాల్యూ ఎంత వస్తుంది. సో మన x వాల్యూ ఇన్పుట్ π/6 ఇద్దాం 30 డిగ్రీ. సో సీకెంట్ 30 cos 30 వచ్చేసరికి √3/2 కాబట్టి ఇది 2/3 ఈక్వల్ టు x వాల్యూ ఎంత π/6 tan 30 1/3 మైనస్ లాగ్ సీకెంట్ x 2/3 ప్లస్ 1. సో y ఈక్వల్ టు ఎంత √3/2/3 కాబట్టి √3/2తో మల్టిప్లై చేద్దాం. సో π/6√3 ఇంటూ √3/2 మైనస్ లాగ్ మైనస్ 2/3తో మల్టిప్లై చేద్దాం. మొత్తం ఈక్వేషన్ మల్టిప్లై అయితే మైనస్ కామన్ తెస్తున్నాను. లాగ్ 2/3 మైనస్ 1. సో దీన్ని ఫర్దర్గా ఏం రాసుకోవచ్చు, √3 క్యాన్సిల్, π/12 మైనస్ 2/3 టైమ్స్ లాగర్థం ఆఫ్ 2/3 మైనస్ 1 ఏం రాసుకోవచ్చు, లాగ్ e టు ద బేస్ e రాసుకోవచ్చు. సో π/12 మైనస్ 2/3 లాగ్ m మైనస్ లాగ్ n, లాగ్ m/n రాసుకోవచ్చు కదా, అంటే 2/3e ఇలా రాసుకోవచ్చు. 2/3/e అంటే 2/3e. సో మనకు వచ్చిన ఈక్వేషన్ సొల్యూషన్ ఇది. సో అదే కదా మనకి ఇక్కడ ఇచ్చింది, π/12 మైనస్ √3/2 ఇంటూ లాగ్ ఆఫ్ 2/3e. 2/3 వచ్చిందా √3/2, సారీ ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది √3/2 వస్తుంది. 2/3 రెసిప్రోకల్ తీసుకోవాలిగా, √3/2. సో √3/2 ఓకేనా, అర్థమైందా. సో y ఈజ్ ఈక్వల్ టు π/12 మైనస్ √3/2 అంటే దీని రెసిప్రోకల్ని ఇటువైపు డివైడ్ చేస్తున్నాను 2/3 యొక్క కింద. సో √3/2తో మొత్తం ఎంటైర్ ఈక్వేషన్ మల్టిప్లై చేస్తున్నట్టు. అప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది y వస్తుంది, ఇక్కడ √3/2, ఇక్కడ ఇంకోసారి √3/2తో మల్టిప్లై అవుతుంది. సో √3/2 టైమ్స్ లాగ్ ఆఫ్ 2/3e. దిస్ ఈజ్ ద సొల్యూషన్. జస్ట్ ఇక్కడ మనం 2/3 అని రాసాము, ఇది ఏమవుతుందంటే √3/2 అవుతుంది కదా, రెసిప్రోకల్తో మల్టిప్లై చేస్తున్నాం. సో ఇది సొల్యూషన్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్, లెట్ ద సొల్యూషన్ కర్వ్ ఆఫ్ y ఈక్వల్ టు y ఆఫ్ x ఆఫ్ y ఈక్వల్ టు y ఆఫ్ x అన్నామంటే మీనింగ్ ఏంటి, y ఈజ్ ఫంక్షన్ x. దిస్ ఈజ్ ద సొల్యూషన్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ చాలా పెద్దగా ఇచ్చాడు. dy/dx మైనస్ 3 ఇంటూ x⁴ tan ఇన్వర్స్ x³ 1 ప్లస్ x⁴6 హోల్ పవర్ 3/2 ఇంటూ y ఈక్వల్ టు 2x ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ x³ మైనస్ tan ఇన్వర్స్ x³ √1 ప్లస్ x⁴6 పాసెస్ త్రూ ద ఆరిజిన్. సో ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందంట. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఏదైతే ఉందో అది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందంటే మీనింగ్ ఏంటి, కాన్స్టెంట్ వాల్యూ మేబీ 0. చూద్దాం ఒకసారి ఫైండ్ అవుట్ చేస్తే సొల్యూషన్ మనకి కాన్స్టెంట్ వాల్యూ ఏమొస్తుందో తెలుస్తుంది. దెన్ y ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 4 మైనస్ π/4√2 అనేది ఇది మనకి కావాల్సిన ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ 4 మైనస్ π/4√2 అనేది ఆన్సర్. సో ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. ముందు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి, dy/dx ఈక్వల్ టు dy/dx మైనస్
3 into x power 5 tan inverse x cube 1 plus x power 6 whole power 3 by 2 into y equal to 2x into exponential of అంటే మీనింగ్ ఏంటంటే ఈ పవర్ ఈ మొత్తం x cube minus tan inverse x cube divided by root of 1 plus x power 6. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తం కూడా ఏంటి ఫంక్షన్ ఇన్ x q అనుకుందాం. ఇది dy by dx ప్లస్ py ఈక్వల్ టు q. ఈ p అనేది ఫంక్షన్ ఇన్ x, మొత్తం ఫంక్షన్ xలోనే ఉంది కదా, q కూడా మొత్తం xలోనే ఉంది, అక్కడ y అనే టర్మ్ లేదు ఇక. సో ఇది మొత్తం మనకి ఏమవుతుంది p అవుతుంది. ఇది p వాల్యూ. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది ఈ పవర్ ఇంటిగ్రల్ p ఇంటూ dx. p వాల్యూ మైనస్ 3x పవర్ 5 tan ఇన్వర్స్ x క్యూబ్ బై 1 ప్లస్ x పవర్ 6 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ x పవర్ 6 హోల్ పవర్ 3 బై 2 నేను రాశాను. 1 ప్లస్ x పవర్ 6 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ x పవర్ 6. సో మనకి tan ఇన్వర్స్ x క్యూబ్ని మనం t అనుకుందాం. లెట్ tan ఇన్వర్స్ x క్యూబ్ ఈక్వల్ టు t. ఇది t అనుకుంటే మనకి x క్యూబ్ ఏమవుతుంది tan t. tan ఇన్వర్స్ x క్యూబ్ డెరివేటివ్ ఏంటి 1 by 1 plus x స్క్వేర్ అంటే 1 by 1 plus x పవర్ 6 వాల్యూ 1 by 1 plus x పవర్ 6 అనేది దీని యొక్క డెరివేటివ్. మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్ x క్యూబ్ డెరివేటివ్ అంతా 3x స్క్వేర్ dx ఈక్వల్ టు dt. దీని నుంచి ఇది వచ్చింది. సో మనకి ఇక్కడ ఏం రాయొచ్చు ఈ పవర్ మైనస్ 3x స్క్వేర్ వరకు మైనస్ పక్కన పెట్టేస్తే 3x స్క్వేర్ వరకు 3x స్క్వేర్ dx బై 1 ప్లస్ x పవర్ 6 వరకు dt పెట్టచ్చు. tan ఇన్వర్స్ x క్యూబ్ ప్లస్లో t పెట్టచ్చు. సో t ఇంటూ dt. ఇంకేం మిగిలింది ఇంకా ఇక్కడ x స్క్వేర్ పోతే ఇంకా x క్యూబ్ మిగిలింది. సో x క్యూబ్ బై రూట్ ఓవర్ 1 ప్లస్ x పవర్ 6 ఈ వాల్యూ మిగిలింది. సో దీని ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఈ పవర్ మైనస్ ఇంటిగ్రల్ x క్యూబ్ ప్లేస్లో tan t సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో t tan t dt బై రూట్ ఆఫ్ 1 ప్లస్ x పవర్ 6 అంటే మనకి ఆల్రెడీ మనం x క్యూబ్ అంటే ఏమనుకున్నాం మనం tan t. మరి రూట్ ఓవర్ 1 ప్లస్ x పవర్ 6 అంటే ఏమొస్తుంది వాల్యూ 1 ప్లస్ tan స్క్వేర్ t. 1 ప్లస్ tan స్క్వేర్ t అంటే సీకెండ్ స్క్వేర్ t. సో రూట్ సీకెండ్ స్క్వేర్ t అంటే సీకెండ్ t. సీకెండ్ టీ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో సీకెండ్ టీ ఇన్ఫ్యాక్ట్ మాడ్ సీకెండ్ టీ వస్తుంది. మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం దీన్ని ఈ పవర్ మైనస్ ఇంటిగ్రల్ టీ ఇంటూ సైన్ టీ బై కాస్ట్ టీ. కాస్ట్ టీ సీకెండ్ టీ ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతే టీ సైన్ టీ డిటీ ఇది మిగిలేదు మనకి ఇంటిగ్రేటింగ్. సో దీని యొక్క ఇంటిగ్రేషన్ కనుక్కుందాం. ఈ పవర్ మైనస్ టీ సైన్ టీ ఉంది. సో మనకి హైలైట్ కనుక అప్లై చేస్తే ఆల్జిబ్రిక్ ముందు ఫస్ట్ ఫంక్షన్ టీ. సో ఇంటిగ్రల్ సైన్ టీ వాల్యూ ఎంత మైనస్ కాస్ట్ టీ మైనస్ ఇంటిగ్రల్ టీ యొక్క డెరివేటివ్ 1 మళ్ళీ అగైన్ సైన్ టీ ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ట్ టీ టీటీ. సో ఈ పవర్ మైనస్ మైనస్ టీ కాస్ట్ టీ మైనస్ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ కాస్ట్ టీ అంటే సైన్ టీ. సో ఈ పవర్ టీ కాస్ట్ టీ మైనస్ సైన్ టీ ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. దిస్ ఈజ్ ది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇక్కడతో మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చింది. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ముందు సొల్యూషన్ కనుక్కోవాలి. సొల్యూషన్ కర్వ్ సొల్యూషన్ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సొల్యూషన్ ఎలా కనుక్కుంటాం dy బై dx ప్లస్ py ఈక్వల్ టు q కదా. సో y అనేది డిపెండెంట్ వేరియబుల్. సో y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది ఈ పవర్ టీ కాస్ టీ మైనస్ సైన్ టీ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ వాల్యూని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో రాసేద్దాం. సో 2x ఉంది అంటే x అంటే ఎంత ఎక్కడ అవుతుంది ఎక్స్ క్యూబ్ అంటే tan t. దీని నుంచి x ఎంత అవుతుంది tan t పవర్ tan t పవర్ లేదంటే x అలా ఉంచేద్దాం ప్రస్తుతానికి. రాసుకోవచ్చు ఇక్కడ tan t పవర్ 1/3 రాసుకోవచ్చు. tan t పవర్ 1/3 2 అనేది కాన్స్టెంట్. ఈ పవర్ ఎక్స్ క్యూబ్ మైనస్ tan x క్యూబ్. ఎక్స్ క్యూబ్ అంటే tan t మైనస్ tan ఇన్వర్స్ x క్యూబ్ అంటే t బై రూట్ ఆఫ్ 1 ప్లస్ x పవర్ 6. 1 ప్లస్ x పవర్ 6 రూట్ ఆఫ్ 1 ప్లస్ x పవర్ 6 అంటే సీకెండ్ t.
ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది? ఈ పవర్ టీ కాస్ టీ మైనస్ సైన్ టీ. దీంట్లో ఏం రాసుకోవచ్చు? కాస్ టీ కామన్ తీస్తే ఏం రాయొచ్చు? దీన్ని ఇలా ఫర్దర్గా ఇలా రాయొచ్చు కదా. ఈ పవర్ కాస్ టీ కామన్ తీస్తే టీ మైనస్ సైన్ టీ బై కాస్ టీ అంటే ట్యాన్ టీ. మళ్ళీ దీన్ని రాయొచ్చు ఈ పవర్ టీ మైనస్ ట్యాన్ టీ బై సీకెండ్ టీగా రాసుకోవచ్చు. సో దీన్ని ఇంకా ఫర్దర్గా ఈ పవర్ ట్యాన్ టీ మైనస్ టీ బై సీకెండ్ టీ మైనస్ ఆఫ్ ఇలా రాయొచ్చు. సో ఈ పవర్ మైనస్ ఆఫ్ ట్యాన్ టీ మైనస్ టీ బై సీకెండ్ టీ. సో రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఈ రెండు క్యాన్సిల్ విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్. మనం డిఎక్స్ని చేంజ్ చేయలేదు. సో 2 ఇంటూ మళ్ళీ అగైన్ ట్యాన్ టీ అంటే మన ఎక్స్ క్యూబ్ పవర్ 1/3 అంటే ఎక్స్ డిఎక్స్. ఇది మిగిలింది మనకి. మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో కన్వర్ట్ చేసినా ఇలానే వస్తుంది. సో వై ఇంటూ ఈ పవర్ టీ కాస్ టీ మైనస్ సైన్ టీ అంటే ఏం రాసాం మనం ఇక్కడ? మైనస్ సేమ్ ఈ ఫంక్షన్ వస్తుంది. ఈ ఫంక్షన్కి మైనస్ రెసిప్రోకల్ టీ కాస్ టీ మైనస్ సైన్ టీ అంటే. సో లేదంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. టీ అంటే ఏంటి? నథింగ్ బట్ tan ఇన్వర్స్ ఎక్స్ క్యూబ్ ఇంటూ కాస్ టీ. ఎక్స్ క్యూబ్ ట్యాన్ టీ అయితే మనకి ఇక్కడ రాస్తున్నాం చూడండి, మనకి tan ఇన్వర్స్ ఎక్స్ క్యూబ్ ఎంత? టీ. దీని నుంచి ఎక్స్ క్యూబ్ ఎంత? ట్యాన్ టీ. మరి సైన్ టీ ఏమవుతుంది అప్పుడు? బై 1 కాబట్టి ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ ఏమవుతుంది? √1 + x⁻6 అవుతుంది. మరి కాస్ టీ వాల్యూ అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్ అంటే 1/√1 + x⁻6. సో ఇక్కడ అది సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ టీ వాల్యూ ఎంత? 1/√1 + x⁻6 మైనస్ సైన్ టీ x³/√1 + x⁻6. సో దీన్ని ఫర్దర్గా ఏం రాయొచ్చు? y ఇంటూ e⁻ tan ఇన్వర్స్ x³ మైనస్ x³/√1 + x⁻6 ఈక్వల్ 2 ఇంటూ ఇంటిగ్రల్ x అంటే x²/2 అంటే x² ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో దీన్ని సాటిస్ఫై చేస్తున్న ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది అంటున్నాడు. సో 0,0 అనేది సాటిస్ఫైస్ దిస్ జనరల్ సొల్యూషన్. సో 0,0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఎంత? 0, ఇది కూడా 0. సో సి వాల్యూ 0 అయిపోతుంది. సి వాల్యూ 0 అయిపోయిన తర్వాత y(1) ఎంత అని అడుగుతున్నాడు. అంటే x ప్లేస్లో 1 ఇస్తే y యొక్క అవుట్పుట్ ఎంత అని అడుగుతున్నాడు. సో x ప్లేస్లో 1 ఇస్తే y ఈక్వల్ టు ఈ పవర్ tan ఇన్వర్స్ x³ అంటే π/4 మైనస్ 1/1 + 1 √2 ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు 1/e పవర్ π/4 మైనస్ 1 π-4/4 √2. రెసిప్రోకల్ నుంచి తీసేస్తే మనకి y వాల్యూ ఎంత వస్తుంది? ఈ పవర్ 4 మైనస్ π/4 √2. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ 4 మైనస్ π/4 √2. ఇదే కదా మనకు వచ్చిన ఆప్షన్, ఎక్స్పోనెన్షియల్ exp ఆఫ్ 4 మైనస్ π/4 √2. సో ఇవ్వడానికి మాత్రం చాలా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి కొంచెం లెందీ అయింది. బట్ ఓవరాల్గా వచ్చేసరికి క్వశ్చన్ ఇక్కడ ఈజీ అయిపోయింది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోవడం వల్ల x dx సింపుల్ ఇంటిగ్రేషన్. ఓకే, థ్యాంక్ యూ. స్క్రీన్ షాట్ తీసుకోండి.